దేవుడా, ఒక క్యూట్ స్వీట్ హ్యాండ్సమ్ కుర్రోడ్ని చూపించవయ్యా. నీకు అర్థమవుతుందా? మాట్లాడుకుంటున్నాను. ఏంటి నీ బాధ? అలా పోస్టర్ రిలీజ్ చేశారు, బానే ఉంది. బానే ఉందా? థ్యాంక్స్ రా. అయినా బట్టలు ఎవరికి నచ్చలేదు అనుకో, ఆయన వల్ల మనకి ఉందిలే. నీకు నచ్చిందిగా? థ్యాంక్స్ రా తమ్ముడు. చెయ్యాలా? ఎందుకురా? ఎందుకురా? అమ్మా కళ్ళలో భయం కనిపిస్తుంది. వీడియో భయపెట్టి ఆ డైరెక్టర్ గారు భయపెట్టి అమ్మా నీకంతా చెప్దాం అనుకుంటే నేను చెప్పలేను. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంట్రా? రెండు ఫంక్షన్లు చేశారు. ఫంక్షన్ ఎక్కడా? ఫంక్షన్ తో నీకేం పనిరా? చాక్లెట్లు ఇచ్చారని. చాక్లెట్ల కోసం ఫంక్షనా? సరే ఇలా తయారయ్యారేంట్రా? నువ్వేంటరా కామెడీ కదా చెప్తున్నావు? ఇదేం చేసావు మన లోపలే దీన్ని ఉంచుంటారా పర్ఫార్మెన్స్? పిల్లవడరా మీరు? పిల్లలేంటి? పిల్లడు సినిమా ఎప్పుడైనా గల్లీలో తలకెత్తుకోకుండా పిల్లకపోతున్నాను నేను. తలెత్తుకోవడం ఎందుకురా? తలదించుకోవాలి అలాగా. ఓకే ఓకే కూల్ కూల్. యూట్యూబ్ అనుకోరా, వదిలేస్తాం. ఏంది ఈరోజు ఎడిట్ కాదేస్తారు, రేపు వదిలేస్తాం. సినిమా కదా, ఎడిటింగ్ చేయాలి, డబ్బింగ్ చెప్పించాలి, మధ్యలో కలర్ గ్రేడింగ్లు. మళ్ళీ మా డైరెక్టర్ కూడా చేయలేడుగా, థియేటర్ రిలీజ్ కదరా. థియేటర్ అయితే అడుగుతాను. ఓ అలా వచ్చావా? అంటే మా శివాస ఒక షెడ్యూల్ ఇచ్చాడురా, ఆ షెడ్యూల్ ప్రకారం వస్తున్నాం అంతే. మీరు డబ్బులంతా వేస్ట్ చేసుకుంటున్నారన్నా, బయట వాళ్ళు చెప్తున్నారు. బయట మాత్రమే తెలుసురా, కానీ లోపల మా ఐడియాస్ మాకే తెలుసు. అదేంటరా ఫంక్షన్ లో కేక్ వచ్చేసారంట? సార్ అయినా ఈ మధ్యకాలంలో 10 మంది కలిసి ఫంక్షన్ చేసుకోవడం అంటే కారణం. అలాంటి మేము 2 ఫంక్షన్లు చేసాము. 2 సార్లు ఫంక్షన్ చేసాము. ఫస్ట్ సారి వచ్చారు, సెకండ్ సారి వచ్చారు, అందరూ మంచిగా వచ్చి అందరూ ఎంజాయ్ చేశారు. ఆ హ్యాపీనెస్ లో కేక్ కట్ చేసుకున్నాం. బయట ఎవరో ఏదో అనుకున్నారు, ఏదో ట్రోల్ చేశారని చెప్పేసి మా పద్ధతిని మార్చుకోం కదా, మాత్రం చేస్తాం. సినిమా అంటే ఎంజాయ్మెంట్ లేని సినిమా ఏం సినిమా? ఎంజాయ్ చేసాము సినిమాకి వచ్చి అని చెప్పేసి తప్పకుండా అందరికి చెప్పుకోవాలి. సో నేను ఎంజాయ్ చేస్తానే కదా ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి. అవునన్నా కరెక్టే. అందరూ ఎంజాయ్ చేశాక ఏంటన్నా వచ్చేది? సినిమా ఎప్పుడు తెలిసే కదా వచ్చేది. అంటే సినిమా కంటే ముందు టీజర్ వస్తుందిరా అబ్బాయి, ఆ తర్వాత ట్రైలర్ వస్తుంది, ఆ తర్వాత సినిమా వస్తుంది. ఇంతమంది ఎందుకన్నా రావడం? రావాలరా బుజ్జుకొండ, రావాలరా బుజ్జుకొండ. ఎందుకంటే రావాలరా, అందరూ వస్తేనే కదా తెలిసేది లోపల ఏముంది బయట ఏమి తెలియాలి కదా. టీజర్ రావాలి, ట్రైలర్ రావాలి, ఇవి వస్తేనే సినిమాలో ఏముంది ఏమి లేదు బయట బజ్ క్రియేట్ అందరూ వస్తారా. సినిమాకి ఇవన్నీ చేస్తేనే రే బుజ్జుకొండ, ఇవన్నీ రిలీజ్ చేస్తేనే. హలో శివానా చెప్పనా? ట్రైలర్ నాకు తెలియదు కానీ నీ చిచ్చా ఫోన్ చేశాను, మాట్లాడుకోరా ఆయన. ఫోన్ కూడా నీ కాడ పెట్టుకో. ఏదే కదా కనిపించకుండా తిరుగుతున్నావన్నా. మీ చిచ్చా ఫోన్ చేసుకొని అప్డేట్స్ అన్ని కనుక్కో. నేను పోతున్నాను రేపు. అన్నా ఒక నిమిషం, ఆడే ఫోన్ చేస్తున్నాడు, ఒక నిమిషం మాట్లాడి చేస్తా. సరే అన్న. చెప్పరా తేజ? నువ్వేంట్రా చాలా రోజులు ఫోన్ చేసావు, అది కూడా మా తేజ గారి ఫోన్ నుంచి? ఫోన్ సంగతి పక్కన పెట్టి ఇచ్చావు. ఏం నచ్చిచ్చా మళ్ళీ ఒకటి టీజర్ ఇప్పుడు? టీజర్ రెడీ అయిపోయింది,
అవును చిచ్చా. అప్డేటా ఇస్తాను చూడు. టీజరు ఇంకో 4 వదిలే, ఇంకో 3 ఫ్యూ డేస్. సర్లేరా, అదేలే ఒక 3 రోజుల్లో టీజర్ వచ్చేస్తుంది. ఇదే అప్డేట్ చెప్పేసుకో. అవునా, అద్భుతం చిచ్చా. అదమ్మా సంగతి. 2-3 రోజుల్లో టీజర్ వచ్చేసింది, చూసేయండి.